వ్యాలంటైన్స్ డే, మదర్స్ డే, ఫాదర్స్ డే, ఫ్రెండ్షిప్ డే ఇలా చాలా వింటుంటాం. కానీ హగ్ డే గురించి చాలా మందికి తెలియదు. వ్యాలంటైన్స్ డే వీక్ లో ప్రతి రోజుకు ఒక ప్రత్యేకత ఉంటుంది. అందులో భాగంగానే ఫిబ్రవరి 12న ప్రపంచ వ్యాప్తంగా ప్రేమికులు హగ్ డేగా జరుపుకుంటూ ఉంటారు. కౌగిలితో ఆరోగ్యంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అధ్యయనాలు చెప్తున్నాయి. వ్యాలంటైన్స్ డే వీక్ లో భాగంగా హగ్ డే గురించి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. హగ్ అనేది ప్రేమ, ఓదార్పుని ఇస్తుంది. కేవలం శారీరకంగానే కాకుండా బంధాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. బాధతో ఉన్నప్పుడు స్నేహితులు, కుటుంబ సభ్యులు, జీవిత భాగస్వామి ఇలా దగ్గర వారిని కౌగిలించుకుంటే ఆ స్పర్శ, ఓదార్పుతో పాటు నొప్పి, బాధ, ఆవేశం తగ్గుతాయి. రోజులో దాదాపు 8 నుంచి 12 సార్లు హగ్ చేసుకుంటే మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని ఒక అధ్యయనం చెబుతోంది. ఒత్తిడి దరిచేరదు, రోజంతా చురుగ్గా, ఉత్సాహంగా గడిపేస్తారని ఆ సర్వే అభిప్రాయపడింది. ఇష్టమైన వారిని హగ్ చేసుకుంటే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. అయితే ఇదే విషయం ఓ అధ్యయనంలో తేలింది. దాదాపు 400 మంది పేషెంట్స్ను కొందరిని స్నేహితులకు దూరంగా, మరికొందరిని దగ్గరగా ఉంచి రోజు హత్తుకునేలాగా చేశారు. అయితే రోజు కౌగిలించుకున్న వారు తొందరగా కోలుకున్నట్టు అధ్యయనంలో తేలిందని స్పష్టం చేశారు. కోపంతో ఉన్న వారిని హత్తుకోవడం వల్ల కోపం తగ్గుతుంది, రక్తపోటు అదుపులోకి వస్తుంది, త్వరగా గుండె సంబంధిత సమస్యలు దరిచేరవు. దీనికి కారణం హగ్ చేసుకున్నప్పుడు ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. దీన్నే కడల్ హార్మోన్ అని కూడా అంటారు. ఇది ఎక్కువగా విడుదలైతే ఒత్తిడి తగ్గి దీర్ఘాయుష్యు లభిస్తుంది. స్పర్శ, ఆందోళన